కేసీఆర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు దొందే నిజామాబాద్ జిల్లాలో బీజేపీ బీఆర్ఎస్ లను గెలిపిస్తే అభివృద్ధి శూన్యమన్నారు. బీజేపీ నుంచి 2 కేంద్ర మంత్రులున్నా నిధులు తెచ్చింది నిల్లన్నారు. నిజామాబాద్ లో 2 సార్లు బీఆర్ఎస్ గెలిచి మురికి కూపం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. అరవింద్ ను ఎంపీగా గెలిపిస్తే నిజామాబాద్ ను స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే విధంగా జాతీయ స్థాయిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ గెలవడం జరిగింది. సమస్యలను పరిష్కరించి ఉంటే నిజామాబాద్ జిల్లాలో, నిజామాబాద్ నియోజకవర్గంలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఈ రోజు చెత్త కుప్పగా మారి మురికి కూపంగా మారుండే పరిస్థితులు కావు. ఈ 12 ఏళ్లలో బీజేపీ, ఈ 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా ఇక్కడ ఉన్న సమస్యలు మరింత జటిలమైనవి. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీది ఇయ్యాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా, నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? ధర్మపురి అరవింద్ గారు, మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. కేసీఆర్ కో కొడుకున్నాడు, కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు, దొంగ పుత్రుడు కేటీఆర్. ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు, ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు. దొంగ పుత్రుడు దత్తపుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం, అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్ లో గంగా నది కట్టుకుంటారు. మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా? మోడీ నిధులు ఇయ్యడా? మోడీకి ఓట్లు ఇయ్యలేదా? బీజేపీకి 8 సీట్లు ఇవ్వలేదా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను ఇస్తే 2 మంత్రులను చేసినామంటుండ్రు, కానీ ₹1 కూడా తెలంగాణకి ఇవ్వలేదు. ఇది దుర్మార్గం కాదా అని నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అందుకే మీకు ఓటు అడిగే హక్కు లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని బొందబెట్టాలి. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వీళ్ళిద్దరిది ఫెవికాల్ బంధం. వీణా వాణి అని 2 తలకాయలు కలిసి బాడీ వేరుంటుంది, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికాల్ బంధం. ఇవాళ బీజేపీ కేసిన బీఆర్ఎస్ కేసిన ఒక్కటే, ఆ ఓట్లు తీసుకెళ్లి మూసీ నదిలో వేసినట్టే.